స్వార్థం, ఆధిపత్య ధోరణి, నియంత స్వభావం, సహజ వనరుల దోపిడీ. కారణాలు ఏవైనా సరే ప్రపంచంలో ఎక్కడో చోట ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా ఉండనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాక్ యుద్ధం మాత్రం వాటిల్లో ఒకటి అనటానికి వీల్లేదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో భగ్గమంటున్న యుద్ధ జ్వాలలు మొత్తం ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు నుంచి గ్యాస్ దాకా, స్టాక్ మార్కెట్ నుంచి ఆర్థిక వ్యవస్థల దాకా అనేక కోణాల్లో ప్రపంచ దేశాలను షేక్ చేస్తున్న ఇరాన్ యుద్ధం. అటు చూస్తే తగ్గేదే లేదంటోంది ఇరాన్. ఇటు చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. యుద్ధం ఇలానే మరిన్ని రోజులు కొనసాగితే పరిస్థితి ఏంటి? చమురు, గ్యాస్ సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు తట్టుకోగలవా? ముఖ్యంగా భారత్ పరిస్థితి ఏంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విదేశాల విషయాల్లో మనం ఎందుకు తలదూర్చాలి? ఎక్కడెక్కడో యుద్ధాల కోసం బిలియన్ల డాలర్లు ఎందుకు ఖర్చు చేయాలి? నన్ను అధ్యక్షుడిగా గెలిపిస్తే ఇలాంటివి జరగవుగాక జరగవు. అధ్యక్ష ఎన్నికల వేళ తాను పాల్గొన్న ప్రతి సభలోనూ ఇదే చెప్పారు ట్రంప్. కానీ ఇప్పుడు జరుగుతోందేంటి? ఒక దేశం మీద యుద్ధానికి దిగటం కాదు, ఏకంగా మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధ జ్వాలలు రాజేశారు ట్రంప్. ఆ యుద్ధ జ్వాలలు అనేక రూపాల్లో ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. యుద్ధం మొదలు పెడితే ఏర్పడే ముడి చమురు సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేయలేదు అమెరికా. హర్మూజ్ జలసంధి కేంద్రంగా ఇరాన్ ఎంతటి ప్రభావం చూపిస్తోందన్నది అంచనా వేయలేదు. న్యాయాల సంగతి పక్కన పెడదాం, కనీసం వ్యూహాలు, అంచనాలు, ఎత్తుగడలు, యుద్ధ తంత్రాలు కూడా లేకుండా తెంపరితనంతో ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం ఇప్పుడు ప్రపంచమంతా మంటలు రేపుతోంది. ఇరాన్ యుద్ధజ్వాలలు మిడిల్ ఈస్ట్ ని దాటుకుని తన ప్రభావాన్ని ప్రపంచ దేశాల మీద చూపుతోంది. పశ్చిమాసియాని ఎప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకునే ఉంటాయి. యుద్ధజ్వాలలు భగభగమంటూనే ఉంటాయి. అంతర్యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా చేయించే యుద్ధాలు, ఇలా పశ్చిమాసియా అంతటా యుద్ధ గాయాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతోన్న ఇరాన్ యుద్ధాన్ని మాత్రం ఆ కోణంలో చూడటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యుద్ధం మొత్తం ప్రపంచం మీద తన ప్రభావాన్ని చూపిస్తోంది. కాస్తగా ప్రపంచ దేశాలు ముడి చమురు, గ్యాస్ సంక్షోభ కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఇరాన్ శక్తి సామర్థ్యాలను చాలా తక్కువగా అంచనా వేసిన ట్రంప్ చివరకు హర్మూజ్ జలసంధి కేంద్రంగానూ తప్పుడు అంచనాలతో యుద్ధ నగారా మోగించారు. ఇప్పుడు అదే హర్మూజ్ జలసంధి కేంద్రంగా ఇరాన్ వేస్తోన్న ఎత్తులు ప్రపంచ దేశాల చమురు వదిలిస్తోంది. భారత్తో సహా అనేక ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు మరింత చుక్కలు చూపిస్తోంది. ఇరాన్, ఒమన్ మధ్య హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజ వాయువు సరఫరాల్లో 20% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద వందల సంఖ్యలో చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి దాటే ప్రయత్నం చేస్తే ఇరాన్ పేల్చేస్తుందన్నదే అందరి భయం. ఇరాన్ దగ్గర అంత సామర్థ్యం లేదని అమెరికా ఓవైపు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న వేళ అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ వద్ద 5,000 నుంచి 6,000 వరకు నౌకాదళ మైన్లు ఉన్నాయని ఈ రిపోర్ట్ పెద్ద బాంబే పేల్చింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు ఉందని ఆ నివేదిక చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడానికి ఇరాన్ క్షిపణుల కంటే నౌకాదళ మైన్లపైనే ఎక్కువగా ఆధారపడిందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి చాలా తక్కువ లోతులో ఉండడంతో పాటు అక్కడి నౌకాయాన మార్గాల వెడల్పు 2 మైళ్లు మాత్రమే. దీంతో ఈ మార్గంలో మందుపాత్రలు అమరిస్తే నౌకల రాకపోకలు సులభంగా నిలిచిపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికన్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం ఇరాన్ వద్ద ప్రముఖంగా 3 రకాల సముద్రపు మందుపాత్రలు ఉన్నాయి. ఇందులో లింపెట్ మైన్లు ముఖ్యమైనవి. వీటిని నౌకల గోడలకు అతికిస్తారు. టైమర్ సెట్ చేస్తే ఇవి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక సముద్రంలో తేలియాడుతూ నౌకలు తాకగానే పేలిపోయే మూర్డు మైన్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి, అంతకంటే చాలా చౌకైనవి. ఇక నీటి అడుగుభాగంలో ఉండి నౌక వీటిపై నుంచి వెళ్లగానే సెన్సార్ల సాయంతో పేలిపోయేవి బాటమ్ మైన్లు. ఇవి శబ్దం, ఒత్తిడితో పాటు అయస్కాంత తరంగాలను పసిగట్టి వెంటనే పేలిపోతుంది. వీటిని ఎలాంటి రాడార్లు పసిగట్టలేవు. వీటితో పాటు అత్యంత ప్రమాదకరమైన కొన్ని మైన్లు నౌక కింద నుంచి రాకెట్ వార్హెడ్ను పైకి కాల్చి నౌక బాడీని దెబ్బతీయగలవని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
అందుకే ఈ 3 రకాల మైన్లతో హర్ముజ్ జలసంధిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఇరాన్ యోచిస్తోంది. సీ మైన్లు చౌకగా తయారవుతాయి, గుర్తించడం చాలా కష్టం, తొలగించడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కీలక మార్గాల్లో కేవలం కొన్ని వందల మైన్లు వేస్తే ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురు రవాణాలు 20 నుంచి 30% వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా గూఢాచారి వర్గాల సమాచారం ప్రకారం హర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొంతమేర మైన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడిచమురు రవాణాలు సుమారు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు వేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందే అని ట్రంప్ హెచ్చరిస్తున్నా ఇరాన్ మాత్రం యుద్ధజ్వాలల సెగ ప్రపంచమంతా తాకాలంటే హర్ముజ్ జలసంధిలో ఏం చేయాలో మాకు తెలుసునని తెగేసి చెబుతోంది. కేవలం మందుపాత్రలతో మాత్రమే కాదు, చిన్నపాటి ఫాస్ట్ బోట్స్తోనూ హర్ముజ్ జలసంధిలో ఇరాన్ యుద్ధ తంత్రాలను రెడీ చేసి పెట్టిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. సముద్ర దిగ్బంధ వ్యూహంలో ఈ చిన్న పడవలు చాలా కీలకం. వీటినే మస్కిటో ఫ్లీట్గా పిలుస్తారు. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు ఇరాన్ IRGC నేవీ వద్ద ఉన్నాయి. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను నేటి ఆధునిక యాంటీషిప్ మిసైల్ బోట్లతో సమ్మిళితం చేసి ఇరాన్ వాడుతోంది. ఈ తరహా బోట్లు 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్సోనిక్ గైడెడ్ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా గదేర్, జాఫర్, అబూ మహదీ వంటి క్షిపణులు ఉన్నాయి. ఇక ఈ చిన్న బోట్లు స్మార్ట్ మైన్స్ ను అమర్చడం వంటివి కూడా చేయగలవు. ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్న బోట్లు దాడి చేస్తే భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నేళ్ల క్రితం హర్ముజ్లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండడంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు ఎరగా మారే అవకాశాలు ఎక్కువ. టెహ్రాన్ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్ బోట్లు చమురు ట్యాంకర్లకు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడుల్లో ఇవి పాల్గొన్నాయి. గతంలో ఉక్రెయిన్ కూడా ఇలాంటి బోట్లనే రష్యాపై వాడింది. ఇటీవల జనవరిలో IRGC విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్ బోట్లు ఉన్నాయి. ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హౌతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్ గ్లాస్ లేదా చెక్క పడవలను మానవరహిత బోట్లుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే కువైట్ వద్ద సోనాంగ్ నమీబే, ఇరాక్ సమీపంలో సేఫ్ సి విష్ణు, జెఫీరోస్ ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక ఇరాన్ దళాల వద్ద అజదార్ అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది 4 రోజుల పాటు 600 కిలోమీటర్ల రేంజ్లో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్గా వ్యవహరిస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా అభివృద్ధి చేశారు. ఇరాన్ పన్నుతున్న ఈ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయెల్ ఖర్చును గణనీయంగా పెంచుతాయి. హర్ముజ్పై అవి పట్టు సాధించడం అంత సులువేం కాదన్న స్థితిని తీసుకొస్తాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 138 నౌకలు వెళ్లే ఈ మార్గంలో ఒక రోజులో కేవలం 2 నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు సమాచారం. తాజాగా భారత నౌకలకు ఫ్రీ పాసేజ్కు ఇరాన్ అనుమతినిచ్చింది. అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే బాబ్ ఎల్ మందేబ్ జలసంధి పరిస్థితి కూడా హర్ముజ్ లాగే మారవచ్చునని ఇరాన్ హెచ్చరిస్తోంది. యెమెన్, జిబౌటి మధ్య ఉన్న బాబ్ ఎల్ మందేబ్ జలసంధి వెడల్పు కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే. కానీ ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ప్రతి సంవత్సరం దాదాపు 20,000 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 6.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ జలసంధి మూసుకుపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి యూరోప్కు వెళ్లే అత్యంత చిన్న సముద్ర మార్గం పూర్తిగా నిలిచిపోతుంది. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో 2 వారాల ఆలస్యం మరియు భారీ అదనపు ఖర్చు ఏర్పడుతుంది. ప్రస్తుతం హర్ముజ్ మార్గం దాదాపు నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాలు బాబ్ ఎల్ మందేబ్ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. ఈ మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, హౌతీ దళాలు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలవు. 2023 నుంచి ఇప్పటి వరకు రెడ్ సీ ప్రాంతంలో 100కు పైగా నౌకలపై దాడులు జరిగాయి.
అయితే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో హౌతీలు పూర్తిగా రంగంలోకి దిగలేదు. కానీ అవసరమైతే ఎప్పుడైనా చర్యలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. హర్మూజ్తో పాటు బాబ్ ఎల్ మందేబ్ కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా గొలుసు పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. హర్మూజ్ జలసంధి కేంద్రంగా యుద్ధంలో పైచేయి సాధించాలని ఇరాన్ వేస్తున్న ఎత్తులను చిత్తు చేయడంలో ఇప్పటిదాకా అమెరికా విజయం సాధించలేదు. కానీ అదే సమయంలో హర్మూజ్ జలసంధి చుట్టూ భగ్గుమంటోన్న యుద్ధజ్వాలలు ప్రపంచ ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలేవి? భారత్, చైనా, ఐరోపా దేశాలు అన్నీ ఆ జాబితాలోకే వస్తాయి. భవిష్యత్తులో వాటి అభివృద్ధిని అడ్డుకోవటానికి, మిడిల్ ఈస్టులో ముడి చమురు నిల్వలపై నియంత్రణ పెంచుకోవటానికి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు ట్రంప్. పైకి అణ్వాయుధాల నుంచి నిరంకుశ పాలన దాకా ఎన్ని కారణాలు చెప్పినా అసలు నిజం ఇదే. రోజులు గడుస్తున్నాయి, ఇరాన్ దారికి రావటం లేదు. యుద్ధం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. యుద్ధాన్ని ముగించేది మేమే అంటోంది ఇరాన్. భీకర యుద్ధాన్ని రుచి చూపిస్తామంటున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. క్లుప్తంగా చెప్పాలంటే ఇంకొన్ని రోజులో, ఇంకా చాలా రోజులో యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని యుద్ధంలో ఉన్న దేశాలన్నీ చెబుతున్నాయి. కానీ అన్ని రోజులు యుద్ధం సృష్టించే చమురు, గ్యాస్ సంక్షోభాన్ని మనం తట్టుకోగలమా? ప్రపంచ రాజకీయాలను శాసించేది, నడిపించేది డాలర్ మాత్రమే కాదు, ముడి చమురు కూడా. ఆ ముడి చమురుపై ఆధిపత్యం, నియంత్రణ లక్ష్యంగా అమెరికా వేసే ఎత్తులు ఎన్నో సంక్షోభాలకు, యుద్ధాలకు కారణమని చెప్పడానికి చరిత్ర నిండా ఎన్నో ఘటనలున్నాయి. వర్తమానంలో జరుగుతోన్న యుద్ధముంది. చమురు నిక్షేపాలు అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో సౌదీ అరేబియాది 2వ స్థానం. మరి మొదటి స్థానం ఎవరిదో తెలుసా? వెనెజువెలాది. కానీ ఆ దేశం పరిస్థితి ఘోరంగా ఉంది. అలానే అత్యధికంగా చమురు నిక్షేపాలు కలిగిన దేశాల జాబితాలో ఇరాన్ది 3వ స్థానం, ఇరాక్ది 4వ స్థానం. ఆ దేశాలు అమెరికా విధించిన ఆంక్షల మధ్య నలిగిపోయి పేదరికంతో, ఉగ్రవాదంతో కొట్టుమిట్టాడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే చమురు నిక్షేపాలు ఉండడం ఒక వరం. కానీ ఆ చమురు నిక్షేపాలు అమెరికా కనుసన్నల్లో లేకపోతే ఆ వరమే శాపమైపోతోంది. భారత్ తన మొత్తం ఎల్పీజీ వినియోగంలో 80 నుంచి 85% దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు ఇండియానే. ఈ షిప్మెంట్లన్నీ గల్ఫ్ ఉత్పత్తిదారులు, ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచే వస్తున్నాయి. ఇవన్నీ హార్ముజ్ మీదుగానే ప్రయాణం సాగిస్తాయి. దీంతో యుద్ధం ఇలానే కొనసాగితే ఎల్పీజీ కొరత మొదలవుతుందని ఆందోళన తొలి నుంచి మనకుంది. అనుకున్నట్టుగానే ఇప్పుడు సమస్య మొదలైంది. రాబోయే రోజుల్లో యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుంది. ముడి చమురు మాదిరి కాకుండా భారత్ వద్ద అర్థవంతమైన వ్యూహాత్మక ఎల్పీజీ రిజర్వ్లు లేవు. నిల్వ సామర్థ్యం కూడా చాలా పరిమితం. ఒకవేళ దిగుమతులు పడిపోతే రిఫైనరీలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దనున్న నిల్వలు కేవలం 2 నుంచి 3 వారాల డిమాండ్కే సరిపోతాయి. అయితే దేశీయ రిఫైనర్ల ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇదొమ్మ డిస్టెంట్ వార్ కాదు, మన సమీపంలో జరుగుతున్న వార్ ఇది. అందువల్ల మనకు అందులో ప్రధానమైన ఆయిల్ సోర్స్లో జరుగుతున్న వార్ ఇది. సో అందువల్ల గ్లోబల్గానే ఎనర్జీ క్రైసిస్ ఉంది, ఈ రీజన్లో ఉంది, ఇండియాలో కూడా ఉంది. సో ఒక మార్గం ఇలా రకరకాల పద్ధతుల్లో యూజ్ని తగ్గించడం అనేది. దాంతోపాటు ఎల్పిజి ప్రొడక్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే రకరకాల సోర్సెస్ ఉపయోగించి కూడా ఎల్పిజి ప్రొడక్షన్ పెంచాలని. ఇప్పటికే వస్తున్న రిపోర్ట్స్ అయితే 10% వరకు డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్, అంటే దేశీయంగా ఉత్పత్తి ఎల్పిజి ఉత్పత్తి 10% పెరిగింది అని. సో అందువల్ల దాంతోపాటు అమెరికా, నార్వే లాంటి దేశాల నుంచి కూడా గ్యాస్ కొనడం మొదలు పెడుతున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్ మెజర్స్ ద్వారా సప్లైస్ అంతరాయం కాకుండా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఎంతకాలం చేయగలుగుతారు? ఈ వారు ఇలాగే కంటిన్యూ అయితే ఈ స్ట్రాటజీలు ఎంత మేరకు పనిచేస్తాయనేది క్వశ్చన్ మార్క్. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తిదారుల్లో ఖతార్ ఎనర్జీ ఒకటి. 2022 వరకు రష్యా అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుగా ఉండేది. అయితే యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఆంక్షల కారణంగా రష్యా ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం అమెరికా అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తిదారు. ఆస్ట్రేలియా, ఖతార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. అది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. ఎల్ఎన్జీ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. భారత్ ఎల్ఎన్జీ దిగుమతుల్లో 3/2 ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ నుంచి వస్తుంది.
ఇరాన్ యుద్ధంతో ఎల్ఎన్జీ దిగుమతులకు కూడా బ్రేక్ పడింది. దీంతో దేశంలో సిఎన్జీ కొరత కూడా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇటు ఎల్పీజీ అటు ఎల్ఎన్జీ కొరతని అధిగమించకపోతే భారతీయ ప్రజల జీవితాల్లో గ్యాస్ మంటలు తప్పవు. మిడిల్ ఈస్టులో యుద్ధం. ఆ బాంబుల శబ్దం మనకు వినబడదు, ఆ మారణ హోమం కనబడదు. కానీ ఆ యుద్ధ జ్వాలల సెగలు మాత్రం కాస్తగా మనకు చెమటలు పట్టిస్తున్నాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో, హోటల్స్లో మెనూ మాయమైపోతోంది. పరిమితమైన ఐటమ్స్ మాత్రమే సర్వ్ చేస్తున్నారు. మరికొన్ని హోటల్స్ కట్టెలతో వంట వైపు చూస్తున్నాయి. ఇంకొన్ని హోటల్స్ తాత్కాలికంగా క్లోజ్ అవుతున్నాయి. కారణం గ్యాస్ కొరత. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి మహానగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు హాస్టల్స్లో ఉంటారు. ఇప్పుడు ఆ వర్కింగ్ హాస్టల్స్ని గ్యాస్ కొరత వణికిస్తోంది. గిగ్ వర్కర్స్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ వాటా పెద్దదే. ఒక్కో నగరంలో వీరి సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పుడు వారి కుటుంబాలను ఉపాధి భయం వెంటాడుతోంది. యుద్ధం మరింత తీవ్రమైతే, మరిన్ని రోజులు కొనసాగితే ఆ సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొనుంది, ఎలా అధిగమించనుంది? పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతబడడం ప్రారంభమైంది. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెప్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బుక్ చేసిన 2.5 రోజుల వ్యవధిలో గృహ వినియోగదారులకు సిలిండర్ అందజేసే విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్లో, అలానే నగరాలు, పట్టణాల్లో హోటల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హోటల్స్ ని మూసేస్తే మరికొందరు హోటల్స్ లో ఉన్న గెస్ట్ల వరకే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డిఫరెంట్ వేస్ ఆఫ్ మెథడ్లో కర్రలతోటి కొద్దిగా అంటే వాళ్ళ వరకే. ఇప్పుడు ప్రతి రెగ్యులర్గా రెస్టారెంట్ ఓపెన్ చేయకుండా ఇన్ హౌస్లో ఎవరైతే ఉన్నారో గెస్ట్లకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని ఐటమ్స్ చేసి కర్రల మీద బొగ్గుల్లో పొయ్యిలు తెచ్చాము. ఆ పొయ్యిల మీద కొద్దిగా ఏదో ఆల్టర్నేటివ్ మెథడ్లో చేస్తున్నాం. మాస్ కుకింగ్ అయితే జరగదు. గ్యాస్ తోటి అలవాటు పడిపోయాము. ఎక్విప్మెంట్స్ అన్నీ గ్యాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో వేరే బర్నర్స్ కానీ అట్లాంటివి మా దగ్గర లేవు. సో ఫ్యూచర్లో ఇండక్షన్స్ అవన్నీ పర్చేజ్ చేయాల్సిన పరిస్థితే. ఇది చూస్తుంటే ఒక అనుభవం వస్తుంది. కాబట్టి మనం వెయిట్ అండ్ సీ. ఈ రోజు మార్కెట్లో కూడా ఏ ఇండక్షన్స్ దొరుకుతలేవు. యూట్యూబ్లలో ఎన్నో రకాలు చూపిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్లో ఎక్కడ నిన్న కూడా ఇక ఒక పక్కన గ్యాస్కి ట్రై చేస్తున్నాం, ఒక పక్కన ఎక్విప్మెంట్స్ ట్రై చేస్తున్నాం. ఏ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేదు ప్రజెంట్గా మనం వాడడానికి త్రూ పవర్. ముంబై నుంచి హైదరాబాద్ దాకా మహానగరాల్లో వర్కింగ్ హాస్టల్స్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఉంటారు. ఒక్కో సిటీలో వీరి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇక వైద్యం నుంచి మొదలు పెడితే అనేక పనుల మీద వచ్చే వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. గ్యాస్ కొరతతో హోటల్స్ మూతపడితే, హాస్టల్స్లో వంట ఆగిపోతే వీళ్లంతా ఆహారం కోసం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అలానే గిగ్ వర్కర్స్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ వాటా పెద్దదే. వీళ్ల ఉపాధికి మంట పెట్టేస్తోంది గ్యాస్. ఇక పరిశ్రమల దగ్గర నుంచి మొదలు పెడితే అనేక కోణాల్లో ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ కొరత జనజీవనంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థని కూడా కుదిపేయనుంది. యుద్ధం మరింత కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో ఈ సంక్షోభం కోరల్లో ప్రజానీకం చిక్కుకోకుండా కేంద్రం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.